ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 3వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును కాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదుగాక. హల్లెలూయా. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారంగా ఆయనకు మందిరము కట్టించుదుగాక. ఇది దావీదు సొలొమోను గురించి మాట్లాడుతున్న మాట. అయితే దావీదు సొలొమోనుకి దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపి యెదిద్యా అని పేరు పెట్టాడు. ఆ మాటకి అర్థం ఏంటంటే యెహోవాకు ప్రియుడు అనే అర్థం. యెహోవాకు ప్రియులైన వారికి దేవుడు ఏం చేస్తాడంటే తోడుగా ఉంటాడు. ప్రియులు కానివారు ఉంటారా అంటే ఇష్టపడడం అంటే చూడండి, మన గురించి ఎవరైనా ఏమైనా చేసారా అనుకోండి, వాళ్ళు అంటే మనకి ప్రియముగా ఉంటారు. మనల్ని బాగా చూసుకున్నా మనకి కావాల్సినవన్నీ ఇచ్చిన ప్రియముగా ఉంటారు. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాట ఎందరైతే వింటారో వారు ప్రియులు, దేవునికి ప్రియులు. పరిశుద్ధమైన జీవితం జీవించేవారు, నీతిగా జీవించేవారు, యథార్థముగా జీవించేవారు, అందరూ రక్షించబడాలి, అందరూ మారు మనసు పొందాలని కోరుకునేవాళ్ళు, యథార్థముగా ఉండేవాళ్ళు, వీరందరూ దేవునికి ప్రియులు. దేవుడికి ఎప్పుడైతే ప్రియులో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మందిరము కడతాడు. మందిరం అంటే 4 గోడలు, సిమెంటు, ఇసుక, ఇటుక ఇవి కాదు. ఆత్మీయ అర్థంలో చూస్తే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని దేవుడే మాట్లాడాడు. మనమే దేవుని యొక్క మందిరము. వీళ్ళు మందిరాలు కట్టడం అంటే ప్రతి ఒక్కొక్కరిని వారి పాపాల నుంచి, అగ్ని నుంచి రక్షించి, త్రోవ తప్పిపోయిన వాటిని రక్షించి దేవుని కొరకు జీవింపచేసి వారి యొక్క ప్రాణమును దేవుని గురించి చెప్పి సువార్త చెప్పినప్పుడు వారి బ్రతుకులు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది నిత్య జీవముకే రక్షణ తీసుకొని దేవుని కొరకు ఒక మందిరముగా వాళ్ళు వాడబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రియులు అయిన వారు అనేక మందిని పరలోక రాజ్యాల్లో ప్రవేశింప చేయడానికి సువార్తను అందిస్తారు. దేవునికి ఇష్టమైన వారు చేసే పని ఇది. దేవుని చిత్తము నెరవేర్చేవారు అనేక మందిని దేవుని కొరకు సంపాదించుదురు కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.